మంచి సంగతులు చెప్తా వింటావా? ఆ! ఆ! హ్మ్. మా ఇంటిలో ఒక పిల్లొస్తుంది. ఒక మగ పిల్లొస్తుంది. ఒక ఆడపిల్లొస్తుంది. ఆడపిల్లకి చిన్నగున్నప్పుడు వచ్చింది. వచ్చిన తర్వాత రోజు అన్నం పెట్టి, పెట్టి, పెట్టి పెద్దగయ్యి ఈతకొచ్చేసి 2 పిల్లల్ని కనింది. మా ఇంటి గోడ పక్కనే పెట్టింది. అది మాకు తెలీదు. అది ఎప్పుడు తెలిసింది? ఒక 10 రోజులు, నెల రోజుల తర్వాత తెలిసింది. అవి తల్లి పొద్దున పూట వచ్చేసి అన్నం తినేసి పక్కన గోడకి దిగేసి పోతాంది. ఒరేయ్! ఇక్కడ పోతాందమ్మా 2 పిల్లులున్నాయి. పిల్లలు. అవి ఆడుకుంటా ఉన్నాయి. సరే అనేసి అవి వాన పడింది. ఒక 2 రోజుల తర్వాత వర్షం విపరీతంగా పడింది. అవి ఎక్కడ పోయినా ఏమో తెలీదు. మళ్ళా అక్కడ కొంచెం మెయిన్ రోడ్ దగ్గర దగ్గర ఒకటుందిలే. ఈ బొమ్మలు తయారు చేస్తారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో. అక్కడ తలదాచుకున్నాయి. అక్కడ తలదాచుకుంటే అవి ఏం చేసినాయంటే వాళ్ళు తయారు చేసేవాళ్ళు బీగాలేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇవేం చేస్తాయంటే ఆడుకుంటాయి. ఇది సహజమైన ఆట అవి. అవి ఏమిరా అంటే బొమ్మలు చేసి దాని మీద ఎక్కేసి రక్కేస్తున్నాయంట. అంటే ఈ ముక్కుల దగ్గర, చెవుల దగ్గర అని వాళ్ళేం చేసినారు పాపము, అయ్యో! ఇది ఇబ్బందవుతుందనేసి పిల్లని, తల్లిని తీసుకుపోయి ఒక చోట పెట్టిన అదొక లెక్క. పిల్లి తల్లిని పిల్లని వదిలేసి తల్లిని పట్టుకుపోయినాడు. తీసుకుపోయి ఎక్కడో చెట్లలో పెట్టేసి వచ్చేసినాడు. అది ఇప్పటికి పిల్ల అయితే అల్లాడిపోతాంది తల్లి కోసం. అది వస్తుందా? రాదా? అది చెప్పు నాకు. అల్లాడిపోతాంది పాపం అది. మామూలుగా కాదు. మా అన్నకైతే అన్నమే తినడు. బతిమాలితే తప్ప తినటం లేదు. ఎంత పాపం చేసినాడు వాడు పాపోడు. అయ్యో! పాపం ఎన్ని రోజులు అవుతుందన్నా. ఓయమ్మా! అయి కూడా 2 నెలలు అయిపోతాంది నాకు తెలిసి. చిన్న ఇంత ఇంత పిల్ల. ఇంతే ఇంత పిల్ల. చక్కగా ఆడుకుంటాంది పాపం. 2 పిల్లలు. ఆ పిల్లల్లో ఒక పిల్ల చనిపోయింది. వానకి ఏదో చనిపోయింది. ఇంకొక పిల్ల ఉండింది. ఆ పిల్ల తల్లితో పాటు ఉండేది. ఈ తల్లి పోయింది. మా ఇంటి దగ్గరకొచ్చి అన్నం తినేసి పోతా ఉండా.